హే గాయ్స్, ఈరోజు బజ్జీలు తినాలనిపించింది. అందుకని వెజిటబుల్ షాప్కి అయితే వచ్చేసాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి కూరగాయల షాప్ అతను అయితే లేడు. రౌండ్ వచ్చేదాకా వెయిట్ చేసి కూరగాయలు అయితే తీసేసుకున్నాం. వెజ్జీస్ తీసుకున్నాక మా అన్న ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తెమ్మన్నాడు. సరే అని ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళేసి మా అమ్మకి వెజిటబుల్స్ అన్నీ ఇచ్చేసాను. మా అన్నయ్యకేమో ఐస్ క్రీమ్ ఇచ్చేసాను. ఎందుకు ఐస్ క్రీమ్ తెమ్మన్నాను అని మా అన్నని అడిగితే వాడికి తినాలనిపించిందంట. సర్లే అని తెచ్చాను. ఇంకా తర్వాత మా అమ్మ బజ్జీల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. శనగపిండి, ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపేసింది మంచిగా. అవి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇంకా అవ్వదులే అని చెప్పి బీటర్ తీసుకొని బీట్ చేసేసాం బాగా. మా అమ్మ అలా కలుపుతుంటేనే నాకు బాగా నోరు ఊరిపోయింది. మా అమ్మ బజ్జీలు చాలా బాగా చేస్తారు. ఇంకో సైడ్ ఆయిల్ ఏమో హీట్ ఎక్కిపోయింది. ఇంకా అరటికాయలు తీసుకొని పిండిలో ముంచేసి మా అమ్మ నూనెలో వేసేసింది. వాటిని చూస్తుంటేనే నోరు ఊరిపోయింది మా అందరికీ. మా తాతగారికి అరటికాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. అందుకని అరటికాయలు వేస్తున్నాము. మా అందరికేమో పకోడీ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకే ఇష్టమో చెప్పండి.